దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన సహోదరులారా, యేసు ఇచ్చే రక్షణ బలహీనమైనది కాదు, అది నిత్య భద్రత. యోహాను సువార్త 10వ అధ్యాయము 28లో యేసు స్వయంగా ఇలా వాగ్దానం చేస్తున్నారు, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను, అవి ఎన్నడును నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఒకసారి ఆలోచించండి, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త మిమ్మల్ని పట్టుకొని ఉన్నారు. మీ రక్షణ ఆయన శక్తిపై ఆధారపడి ఉంది. మీరు ఆయనను రక్షకునిగా అంగీకరించుకున్నప్పుడు మీరు నిత్యత్వం కోసం ముద్రించబడతారు. ఏ శత్రువు, ఏ పరిస్థితి మీ ఆత్మపై ఆయన పట్లను సడలించలేదు. ఈరోజు ఈ దైవిక భద్రతలో విశ్వసించండి. రేపు ఈ భద్రత నిజమైన శాంతికి ఎలా దారి తీస్తుందో చూద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.